హలో అందరికీ. చూసారా ఇదేంటో ఈసాబ్ గోల్ అనమాట. ఎంత బాగా పనిచేస్తుందంటే దీంట్లో ఇది ఫైబర్కి మెయిన్ కంటెంట్ ఏంటంటే దీంట్లో ఫైబర్ అనమాట. సో దీంట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం కానీ మెన్సెన్స్లో పీరియడ్స్ వస్తాయి కదా, చాలామందికి స్టమక్ పెయిన్ వస్తుంది కదా. సో మన గట్ హెల్త్ బాగాలేనందుకే స్టమక్ పెయిన్ అనేది 100% వస్తుందంట అండి. మీరు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్స్ని కూడా అడిగి తెలుసుకోండి, ఇదే చెప్తారు. మనం అందరం స్టమక్ పెయిన్ రాగానే టాబ్లెట్స్ వేసుకుంటాం, అలా ఎప్పుడు వేసుకోకండి దయచేసి. ఎవ్వరు కూడా ఏ ఏజ్ వాళ్ళైనా సరే వేసుకోకండి, కొంచెం భరించండి. మనకు ఆడవాళ్ళం అంటేనే ఓపిక ఎక్కువ కదా, సో ఆ మాత్రం భరించలేమా. అయితే అది పక్కన పెట్టేస్తే, సో ఈ ఇసబ్గోల్ అనేది చాలామందికి గట్ హెల్త్ ఇంప్రూవ్, చాలా హెల్దీ చేస్తుంది, గుడ్ బ్యాక్టీరియాని డెవలప్ చేస్తుంది. అండ్ ఇంకొకటి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటే మొత్తం క్లియర్ చేస్తుంది అనమాట. ఎంత బాగా క్లియర్ చేస్తుంది అంటే ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నా ఇంత కాన్ఫిడెంట్గా. సో ఏంటంటే ఈ ఈసబ్గోల్ చూసారా ఎలా ఉందో, చక్కగా ఇలా మంచిగా చాలా బాగుంటుంది. అది పాలలో కలిపితే మనకి ఒక పాయసం లాగానే కనిపిస్తుందండి. ఇలా ఒక స్పూను ఒక పర్సన్కి 2 స్పూన్లు, స్టార్టింగ్ 1 స్పూన్, తర్వాత ఒక 1 వీక్ తర్వాత 2 స్పూన్ 3 స్పూన్స్ అలా యూజ్ చేయొచ్చు. ఒక 1 స్పూన్ వేస్తేనే మనకు ఒక బాక్స్ నిండా వస్తుంది అనమాట. ఎందుకంటే అది వాటర్లో వేయంగానే ఒక 1-2 అవర్స్లో 1-2 అవర్స్లో కాదు, 5-10 మినిట్స్లోనే జిగడ అయితే ఏమి ఉండదండి. చూడండి ఇలా ఉంటుంది మంచిగా చక్కగా. అసలు చేదు ఉండదు, చప్పగా ఉండదు, తీయగా ఉండదు, ఒగరుగా ఉండదు, ఏ ఫ్లేవర్ అంటూ దీనికి ఏమి ఉండదు అనమాట. ఫైబర్ అంటే ఏది ఉండదు కదా దానికి. సో టేస్ట్లెస్ అనేది ఫైబర్. ప్రోటీన్ అంటే కొంచెం కమ్మదనం అలా ఉంటాయి కదా, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫ్లేవర్ ఉంటుంది కదా. సో దీనికైతే ఏ ఫ్లేవర్ ఉండదు. చాలామందికి స్టార్టింగ్లో తీసుకోవాలంటే చూడండి ఒక 1 అవర్లోనే ఇలా గట్టిగా అయిపోయింది అనమాట. ఇంకా వాటర్ పోసి పెట్టుకోవాలి మనము. ఒక 2-3 అవర్స్ బ్రేక్ఫాస్ట్కి 1/2 అవర్ ముందు, మార్నింగ్ లంచ్కి కానీ బ్రేక్ఫాస్ట్కి ఒక 1/2 అవర్ 1 అవర్ ముందు అట్లా తీసేసుకున్నాక తీసుకున్నారనుకోండి, టిఫిన్ కానీ లంచ్ కానీ, సో చాలా బాగా యూజ్ అవుతుంది. కొంచెం తినలేము అనుకున్న వాళ్ళు హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా అసలు చాలా బాగుంటుంది హనీ యాడ్ చేస్తే. ఇలా కొంతమంది అయితే పాలల్లో తినొచ్చు, పిల్లలకైతే ఇలా పాలల్లో ఇవ్వచ్చు. మనలాంటి పెద్దవాళ్ళు అయితే డైరెక్ట్ వాటర్లో కలిపేసుకొని నానబెట్టుకున్న దాన్ని ఒక 2-3 స్పూన్స్ వాటర్లో వేసేసుకొని తాగేసుకుంటే చూడండి ఇలా అయిపోతుంది. మన క్రిస్టల్స్ లాగా కనిపిస్తున్నాయి కదా, చాలా బాగుంటుంది అనమాట. చాలా టేస్ట్ కూడా బాగుంటుందని ఏం చెప్పను. మిల్క్లో వేస్తే ఆ మిల్క్ టేస్ట్తో పాటు ఇది బాగా అనిపిస్తుంది అంతే. ఇంకో ఆప్షన్ ఏంటంటే ఇలా వాటర్లో కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని మనమైతే తీసుకోవచ్చు అనమాట. మీరు స్టార్టింగ్ వెంటనే రిజల్ట్ అనేది రాదు. 1 డే 2 డే 3 డేస్, మినిమం 3 డేస్ పడుతుంది అనమాట రిజల్ట్ రావడానికి. ఎందుకంటే ఎప్పటి నుంచో మన గట్లో పేరుకుపోయిన డర్ట్ అనేది ఇంకేదైనా ఉంటుంది కదా, సో అవన్నీ క్లియర్ చేసుకుంటూ నీట్గా వచ్చేస్తుంది అనమాట. మంచి రిజల్ట్ అయితే ఉంటుంది.